అమ్మయ్య, ఈరోజు చాలా పని చేశాను అసలు లిటరల్గా. ఇప్పుడైతే నా షోరూంలోకి వెళ్ళిపోవాలి. దీన్ని మొన్ననే కట్టించిన అనమాట. సో ఇక్కడైతే బైక్ పార్క్ చేసేద్దాం. సో పైనకి అయితే వెళ్ళాలి. పైన డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకొని అయితే ఈ షోరూమ్కి అయితే లైసెన్స్ అయితే తీసుకురావాలి. సో ఫాస్ట్గా అయితే మనం వెళ్ళిపోదాం. ఈ షోరూమ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను, సో మొన్ననే. సో ఫాస్ట్గా పైనకి అయితే వెళ్ళిపోదాం మనం. ఓకే, పద. ఈ మెట్లయితే అసలు సైడ్ షో సూపర్ ఉంటుంది. షోరూమ్ అయితే అసలు స్టార్ట్ అయిపోయిన తర్వాత సో ఏ దరిద్రం రావద్దని మొక్కుంటున్నాను. అక్కడ ఏటేదో రెడ్ కనిపిస్తుంది. ఏందది అసలు లిటరల్గా ఏంది? ఏయ్, ఈ షోరూమ్కి ఇంకా ఎలక్ట్రిసిటీ రాలేదు. ఇక్కడ బటన్ ఏంది? ఇది బటన్ ఎట్లుంది? ఈ బటన్ ప్రెస్ చేసి ఏమవుతుంది? నేను ఆ కలర్లో చూసింది నిజమేనా? ఆ బటన్ ఏంది అసలు? మళ్ళీ అదే నా బటన్ అంటే పెద్దగా ఉంది బటన్. సో యాక్చువల్గా బటన్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి. ఒక్కసారి అయితే నాకు ఎందుకు అనుమానంగా ఉంది. ఒకసారి అయితే ఫాస్ట్గా ఆడికి వెళ్ళిపోయి ఆ బటన్ అయితే ప్రెస్ చేయడానికైతే మనం చూద్దాం. ఒకవేళ బటన్ ఉంటే, లేకపోతే లేదు. సో ఉన్నా కొంచెం అయితే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం ప్రమాదాలు అయితే ఉంటాయి అన్నమాట ఈ సిటీలో. నాకైతే ఒక్క ఆటోనే ఉంది. సో నేను షోరూమ్ కట్టించడం అంటే జన్మలో జరగదు, ఎందుకంటే ఈ ఆటో నడిపితే రోజుకి ఒక 1000 కూడా రాదు. సో ఈ ఆటో డీజిల్కే పోద్ది. ఇప్పుడైతే ఫాస్ట్గా మనం షోరూమ్ దగ్గరికి ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళని తెచ్చుకొని పోదాం, అంటే గిరాకి. రావాలి షోరూమ్ దగ్గరికి, కన్స్ట్రక్షన్ సైడ్ దగ్గరికి రండి. ఓ ఇట్లా తిరిగింది ఆటో. ఓ పల్టీలు వేస్తుంది అబ్బా ఈ నెట్. మేడం ఎటు పోవాలి? మేడం ఎటు పోవాలి? ఎయిర్పోర్ట్ అంట. సరిపోయింది సావు, ఇంకా ఎయిర్పోర్ట్కి రాదు ఆటో. ఇప్పుడు నేను షోరూమ్కి వెళ్తుంటే నీకు మళ్ళీ డీజిల్ వేస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర దించి రావాలా? సరిపోయింది. ఆ షోరూమ్ దగ్గర తీసుకెళ్తే ఎట్లయినా ఈ పెట్రోల్ వేస్ట్ కాబట్టి కలిసేస్తా అనుకుంటున్నా, కానీ కుదరతలేదు. సో ఫాస్ట్గా మనం షోరూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆటో అయితే లిటరల్గా ఊకే తిప్పినప్పుడు అలా అటు ఇటు బొరులుతుంది. దీని అయితే మనం సాల్వ్ చేయాలి టక్కన. సో ఫాస్ట్గా షోరూమ్ ఓకే కనిపించేసింది. సో వెళ్దాం ఆడికి. ఆ బటన్ లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి డీజిల్ బొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పొద్దుగాలనే షోరూమ్ అయితే ఉంది. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం ఆడికి మనం. ఈ ఆటో అయితే అంత పిచ్చి చేస్తుంది. సో మొత్తం కిందికి అటు ఇటు మొత్తం నాగిన డ్యాన్స్ చేస్తుంది ఈ ఆటో అయితే లిటరల్లీ. సో ఫాస్ట్గా మనం షోరూమ్ దగ్గరికి వెళ్ళాలి. వామ్మో, ఈ ఆటో కొన్ని పెద్ద తప్పు చేశాను అబ్బా నేను. మొత్తం నాగిన డ్యాన్స్ రోడ్ మీద. సో అబ్బా మళ్ళీ డ్యాన్సా? లోపలికైతే తీసుకెళ్దాం ఆటో అండి. అద్దాలు గుద్దుతాను, అద్దాలు అలుగుతాను, పని అంతే ఇంకా. ఓహో ఓకే, లోపలికైతే వెళ్దాం. ఈ షోరూమ్ అనుకున్నట్టుగానే ఇక్కడ ఏం బైక్స్ కార్స్ లేవే. రెండు ఉన్నాయి. ఒక బుల్లెట్, కేటీఎం కింద పడిస్తుంది. ఈ 2 బైకులు తీసుకెళ్ళాలా, ఒక బైక్ తీసుకెళ్ళాలా? సో నేను ఇక్కడికి వచ్చిన పని అయితే ఫస్ట్ అయితే చేసుకొని వెళ్ళిపోదాం ఫాస్ట్గా మనం. సో పైనకి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఆ బటన్ ఉన్న కాడికి. సో పైన అయితే చూసాను నేను కలర్లో. నేను ఈ మెట్లు పెట్టక ఏంది ఇది ఇట్లా పెట్టాడు? సరిపోయింది గాయస్, ఇది నడవస్తలేదు నాకు. జారి కింద పడితే ఎవడు బజ్జుడు. మనం దొంగ షాట్కి వచ్చినాయి అసలు ఏడికి. సో రూల్స్ మాట్లాడకూడదు అబ్బా. లేదే బటన్ లేదు. ఇది ఎక్కడ ఘోరం. నిన్న రాత్రి కదా చూసాను అంత క్లియర్గా కళలో ఉన్నట్టే. షోరూమ్ ఉంది, బుల్లెట్ ఉంది, కానీ ఇదైతే లేదు. సో ఇప్పుడైతే ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోదాం. సో బటన్ కనిపించలేదంటే వేరే పనులు చూసుకోవాలి ఇంకా. మళ్ళీ దీని మీదనే ఉంటే మనకి వర్క్ అయితే పోతుంది. ఫాస్ట్గా కిందికి వెళ్ళి బైక్స్ అయితే చాలా ఉన్నాయి అబ్బా. ఒక ట్రక్ తీసుకొస్తే ఇవన్నీ వేసుకోవద్దు, కానీ లేదే ఇక్కడ సీసీ కెమెరాస్ అయితే లేదు. ఇంకొక 2 days అయితే షోరూమ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఉంటుంది అబ్బా మనకి ఇంకా సీసీ కెమెరాస్ అన్నీ. ఇప్పుడైతే బుల్లెట్ తీసుకోదాం. సో 2-3 వేసుకోబోరాయి కదా ఒకటేసారి, అందుకే బుల్లెట్ తీసుకోదాం ఇప్పుడు. ఓకే, మనమైతే ఇక్కడ నుంచి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా రావచ్చు. సో అప్పుడు మనకి ఇక ఉంటుంది ఇంకా మనకి ఇక ఏం మాట్లాడకూడదు అప్పుడు ఇంకా. సరిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. దీని అయితే ఫుల్ ట్యాంక్ ఉందబ్బా. సో షోరూంలో పెట్టిన బైక్స్ నార్మల్గా బ్యాటరీలు ఉండవు. సో దీనికైతే బ్యాటరీ ఉంది, అండ్ దెన్ దీనికైతే ఫుల్ ట్యాంక్ కూడా ఉంది పెట్రోల్. సో ఇదే వాడినట్టున్నారు అబ్బా ఇప్పుడు. సో అందుకే తెలుస్తుంది అబ్బా గేర్స్ అవి నొక్కుతుంటే. సో ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, ఏదో మెసేజ్ వచ్చింది, ఒకసారి చూద్దాం. హాయ్, బిఫోర్ ప్రెస్సింగ్ దట్ బటన్ యూ మస్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టాస్క్స్. టాస్క్ నెంబర్ 1, కంప్లీట్ ద స్పైడర్ టనల్ టాస్క్. ఏ ర్యాంక్డ్ మిషన్ వార్నింగ్. ఏంది ఇది? నాకు అర్థం కాలేదు. ఓకే, స్పైడర్ టనల్ అంటే నాకు తెలుసు ఎక్కడ ఉన్నది. అదైతే కొంచెం అంటే లైక్ మిస్టీరియస్ అది, ఆ స్పైడర్ టనల్ అది. సో దాని దగ్గరికి వెళ్ళొద్దని చాలా అది ఉన్నాయి దాని ముందైతే. సో నేను ఆ బటన్ ప్రెస్ చేస్తున్నాను వానకలు తెలుసు. సో ఇది ఎక్కడ మ్యాజిక్ నాకు అర్థం కాలేదు. ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేద్దాం. సో స్పైడర్ టనల్ టాస్క్ అయితే చాలా డేంజరస్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అయితే బయటకి తిరిగి రాలేదని చాలామంది అయితే చెప్తుంటారు. అండ్ స్పైడర్స్ అయితే చాలా పవర్ఫుల్ అనమాట అక్కడ ఉన్నాయి. సో కొంచెం అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇదైతే మన కొత్త హౌస్ అనమాట, నేను ఎప్పుడో కొన్నాను దీన్ని. సో ఇక్కడైతే బైక్ అయితే పార్కింగ్ చేసేసి, సో పార్కింగ్ కాదు, సో ఒకసారి అయితే లుక్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఇక్కడ దొంగలు అయితే చాలామంది ఉంటారు అందుకు. సో ఓకే, అదే అనమాట మన స్పైడర్ టనల్. ఇంత పెద్దగా అయితే ఉంటుంది అనమాట. సో దీని లోపలికి వెళ్తే అంతే, ఇంకా మళ్ళీ బయటికి రాలేము, ఎందుకంటే చాలా స్పైడర్స్ ఉంటాయి.
సో స్పైడర్స్ అంటే చిన్న ఉండవు, చాలా పెద్ద ఉంటాయి. సో మీరేమనుకుంటారు చాలా చిన్న ఉంటాయని, సో చాలా పెద్ద ఉంటాయి అన్నమాట అవి. సో వాటి నుంచి అయితే సర్వైవ్ అయ్యి వాటన్నిటైతే చంపితే మనకైతే ఈ మిషన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇంతవరకు అయితే ఎవరికి కంప్లీట్ చేయలేదు అనుకుంటున్నాను ఈ సిటీలో. సో మనమైతే దీని అయితే చేసేద్దాం ఇప్పుడు. సో స్పైడర్స్ అయితే ఎక్కడనే తెలియట్లేదు నాకైతే. సో కొంచెం అయితే లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను అయితే. సో వెళ్దాం. ఎక్కడనే అబ్బాయి స్పైడర్ వచ్చేసింది అబ్బా, దీని అయితే వేసాలి ఇప్పుడు. సో ఏకేఎంతోనే సాధ్యం తినేయడం. ఒకటైతే చంపేస్తాను. సో ఎన్ని వస్తాయో తెలీదు. సో అన్లిమిటెడ్ అనమాట, దీన్ని ఎంతసేపు ఉంటే అంతసేపు వచ్చేస్తాయి. సో మనమైతే ఫాస్ట్ వీటి అటెండ్ అయితే చంపి మీ మిషన్ అయితే కంప్లీట్ చేసేద్దాం. దీనిలో ఎక్కువసేపు ఉంటే ఇంకా పెద్ద పెద్ద స్పైడర్స్ అయితే ఇంక్రీజ్ అవ్వకుండా వస్తాయి. సో మనమైతే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పిస్టల్తో ఆలోచిస్తే అసలు దీనికి ఏం కాదు. సో మన మీదకి వచ్చి అయితే ఇంజెక్ట్ చేసేస్తుంది. ఇంజెక్ట్ చేస్తే మనమైతే స్పైడర్ మ్యాన్ కాము. సో మనమైతే చచ్చిపోతాం. సో మనమైతే ఫాస్ట్గా దీని అయితే చంపేయాలి ఏకేఎం తీసుకొని. సో వస్తలేవు అబ్బా ఇవన్నీ అయితే స్పైడర్స్ చాలా ఫాస్ట్ స్పాన్ అయితే వచ్చేసింది అబ్బా. ఇది దీని వేసి చవట్లేదు అబ్బా. ఇది గోడకు తగులుతున్నాయి తప్ప దీనికైతే తగలట్లేదు. చావే చచ్చిపోయింది. వీడు వితౌట్ ఏకేఎం అంటే నా పని అయిపోదు అబ్బా దీనిలో. ఇక ఆర్పీజీతో దీనికి అసలు దీనికి ఏం కాదు. సో ఏకేఎంఏ దీనికి ఇక ఆర్పీజీతో అయితే కాలిస్తే మనం కూడా చచ్చిపోతాం, ఎందుకంటే అది పెద్ద పెద్ద బుల్లెట్స్ ఉంటాయి. సో ఓకే మళ్ళీ వచ్చింది అబ్బా ఇంకొక స్పైడర్. సో దీన్ని కూడా వేసేద్దాం. సో ఇంకెన్నో వస్తాయో తెలీదు. ఓకే మనం దగ్గర రాకముందుకు వేసేసాం. సో నైస్ థింగ్ దట్. ఇంకా రావట్లేదు. ఎక్కడ ఉంది అబ్బా ఇవి? ఎంత లోపలికి వెళ్ళాలి నాకు అర్థం కాలేదు. ఇంకెక్కడికి వెళ్ళాలి అసలు ఈ స్పైడర్స్ కోసం ఈ టనెల్లో, ఇంత పెద్ద టనెల్లో. సో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే ఇక్కడ మనకి అన్నీ అయితే ఒక లెక్కన ఉంటాయి. సో డోర్ అయితే ఎక్కడో తెలీదు. ఒకవేళ డోర్ మిస్ వచ్చేసింది ఇంకోటి. ఇటు దగ్గర వెళ్దాం. ఇంకా ఉన్నాయా అవి? ఇంకొకటి స్పాన్ అయిపోయింది అబ్బా. ఇక్కడ స్పాన్ అవుతూనే ఉంటాయి ఇంకా ఇవి. సో ఇవైతే ఆగవు. ఇక్కడ ఒక 50 to 40 అయితే స్పాన్ అవుతాయని విన్నాను. అండ్ ఇంకొకటి అబ్బా మూడింటి నుంచి లాక్ చేసేసి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో చచ్చిపోయేటట్టున్నబ్బా నేను. ఇది ఆగండి మేము అందరిని చంపేస్తాను. ఆగండి తొందర ఎందుకు? నేను ఉండగా మీ అందరిని చంపేసపోతాయి కేవ్ నుంచి వెళ్ళి నేను సారీ టనల్ నుంచి. ఇంకా వస్తున్నాయి తప్ప అసలు ఇవి ఆగట్లేదు. సో అన్నిటిని చంపేద్దాం. వీటిని చంపేందుకు గోల్డ్ వస్తే బాగుండబ్బా. ఈ సిటీలో రిచెస్ట్ పర్సన్ అయిపోదు. ఇంకొకటి వచ్చిందా? రావే నీకోసమే వెయిట్ చేస్తున్నాను నేను. ఎంతమంది వస్తే అంత మంచిది నాకు. ఫాస్ట్ టైం ఎంతని చంపేసి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఇప్పుడైతే బయటపడితే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తే ఇంకా చాలా అయిపోతాయి. ఈ మిషన్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా. అండ్ ఇంకా స్పాన్ అవుతున్నాయి తప్ప ఇవైతే ఆగట్లేదు. వీటిని అన్నిటిని అయితే చంపేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చంపేసి దీని నుంచి అయితే ఎప్పుడు బయటకు వెళ్తామో మనం అప్పుడైతే మనం బతికినట్టు, లేకపోతే ఇంకా అంతే, ఇంకా ఈ మిషన్ ఫెయిల్. సో మిషన్ ఫెయిల్ కాక మనమైతే చచ్చిపోతాం అనమాట ఈ కేవ్లోనే. ఎందుకంటే ఇంకా పెద్ద పెద్ద స్పైడర్స్ వస్తాయి. ఇంకా చాలాసేపు ఉంటుంది దీనిలో. ఒక 10 నిమిషాలు దీనిలో లాక్ అయిపోయి ఉన్నామో ఇక మన పని అంతే. సో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్ళనీకైతే ట్రై చేస్తున్నా కానీ వెళ్ళేస్తలేదు. ఎక్కడనే తెలుస్తలేదు ఈ డోరు. ఎగ్జిట్ పాయింట్ ఎక్కడో తెలియట్లేదు. సో ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే ఉంటుంది. సో ఎంట్రీ అయినా ఎగ్జిట్ అయినా అదేగా. సో దానికోసం అయితే వెతకాలి మనం. సో ఈ స్పైడర్ సంపడేమో కానీ దీనిలోకి వచ్చి ఇరుక్కపోయినా ఇంకొంచెంసేపు ఉంటే ఇక్కడ చాలా స్పాన్ అయిపోతాయి. సో ఒక్కసారి అయితే ఇది మొత్తం లాక్ అయిపోయిన అబ్బా దీనిలోనే నేను. సో ఓకే ఎటెళ్ళి ఇటైతే ట్రై చేద్దాం. సో ఒక్కసారి అయితే వెళ్దాం. ఇక్కడ ఉండొచ్చు. సో ఐ థింక్ మళ్ళీ ఇది ఏంది మొత్తం అంతా ప్యాటర్న్ మొత్తం. ఓకే బయటకు వచ్చేసాను. సరిపోయింది అబ్బా. ఇది ముందు పెట్టుకొని అప్పని వెనకాల చూస్తున్నా. అమ్మయ్య ఫైనల్లీ బయటకు వచ్చేసాం. సో ఓకే మళ్ళీ మెసేజ్ వస్తుంది. నేనైతే ఇగ్నోర్ చేసేస్తున్నా దీన్ని. ఓకే అయినా వస్తుంది. సో ఈ మెసేజ్ ఏంది? టాస్క్ టు కిల్ 10 members. ద టాస్క్ ఈస్ డేంజర్, డూ ఫాస్ట్లీ అదర్వైజ్ దేర్ వుడ్ బి ఎ ఛాన్స్ టు డై. వార్నింగ్ మళ్ళీని. సో డేంజర్ అంటే ఈ టాస్క్ అయితే. సో మనమైతే ఫాస్ట్గా అయితే చంపాలి 10 మందిని అయితే. సో 10 మంది చంపిన తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే పోలీస్ కేసెస్ అయితే పడతాయి. సో ఫాస్ట్గా మనమైతే 10 members అయితే చంపేద్దాం. సో కొంచెం అయితే లేట్ చేద్దాంట. సో ఫాస్ట్ ఆర్పీజీతోనైతే కానిచేద్దాం. ఓకే ఇప్పుడైతే షూటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. ఫస్ట్ అయితే దాన్ని లంబోర్గిని కార్ని పేలిపోయిందా? పేలిపోలే. ఇప్పుడైతే మళ్ళీ ఒకటి పేలిపోయింది గెస్. ఓకే ఇప్పుడైతే మళ్ళీ ఆడిని. సో ఆడిని కూడా వేసేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ ఇంకా కార్స్ ఏమైనా ఉన్నాయా? సో అక్కడ ఇంకో కారు ఉంది, దాన్ని కూడా పేల్చేద్దాం. ఓకే పేలిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇప్పుడైతే ఇది పేలిపోలేదబ్బా ఇది కూడా. సో ఇప్పుడైతే మనం 2 members అయితే చంపినట్టు. ఇంకా మనమైతే 8 members అయితే చంపాలి. ఇప్పుడైతే మనం ఏకేఎం తీసుకొని ఈవెన్ అయితే చంపేద్దాం ఫాస్ట్గానే. సో ఫాస్ట్ ఓకే చచ్చిపోయింది 3 members. ఓకే ఇప్పుడైతే వీని వేసేద్దాం ఫాస్ట్గానే. ఇప్పుడైతే 5 members అనమాట. ఇప్పుడు ఇంకొక 6 members అయితే చంపేస్తే మన ప్లాన్ అయితే మన మిషన్ అయితే సక్సెస్ అయిపోద్ది. సో ఫాస్ట్గా అయితే వేసేద్దాం వీళ్ళని. పోలీసులు అయితే వచ్చేసారు. సో 6 + ఇదైతే 7 అనుకుంటా. ఓకే 7. సో ఇట్లయితే మనం పోలీసులోనైతే వారైతే చేసేద్దాం ఇప్పుడు ఫాస్ట్గా. 7 అండ్ దెన్ 8 ఇది. సో 8th అండ్ ఇంకొకటి రా ఫాస్ట్గా రా. సో 8th 9th ఓకే 9.
సో ఓకే ఇంకొకనైతే చంపాలి. స్పైడర్ వచ్చేసినావా? నమస్తే స్పైడర్. ఓకే స్పైడర్తో అయితే ఆటలాడకూడదు. ఓకే పోలీస్ ఇక్కడ ఉన్నాడు. ఓకే ఫైనలీ 10 మెంబర్స్ అయితే చంపేసినాం. ఇక్కడైతే పోలీసుల కార్లు వచ్చినట్టుతోనే చంపేద్దాం అందరిని అయితే. సో ఇంకా అయితే వస్తున్నాయా కార్స్ అయితే. సో 10 మెంబర్స్ అయితే చంపేసినాం, కానీ ఇక్కడ వచ్చిన కార్స్ వచ్చినట్టే అందరినీ అయితే వేసేయాలి. అండ్ అబ్బబ్బా సూపర్ ల్యాండింగ్ అనే కార్ అయితే, ఫైర్ ల్యాండింగ్ అసలు. స్పైడర్ రేట్ నా ఎంబడబడుతుంది. ఏంటి నీకు మళ్ళీ చావాలని ఉందా ఏంది? దీని అయితే చంపేద్దాం ఫస్ట్. ఓకే చంపేసిన. ఇప్పుడైతే ఇంకా కార్స్ వచ్చుడుతో అందరినీ తీసేద్దాం. మళ్ళీ స్పైడర్ రేట్ రా, ఏంది ఇది మొత్తం స్పైడర్ మయం అయిపోయింది ఈ కొంప మొత్తం. కొంప కొల్లర్ అయిపోయింది. ఓకే మళ్ళీ వస్తుంది నా కారు. భయం లేదు ఏంది మొత్తం. అబ్బబ్బబ్బా ఏం బాబా ఫైర్ ల్యాండింగ్ అబ్బా కార్ది అయితే లిటరల్గా. సో అయినా చచ్చిపోయింది. ఓకే వీని కూడా చంపేద్దాం. ఇంకా ఎవరన్నా ఉంటే ఇంకా వేసేయడమే. ఇక్కడైతే ఒక చిన్న వారైతే చూసిద్దాం. సో ఫాస్ట్గా అయితే వీళ్ళందరినీ అయితే వేసేద్దాం. సో వేసేసి మళ్ళీ సపరేట్ కూకుందాం ఎందులో ఉన్నట్టు. ఇంకెవరైనా ఉన్నారా నాన్న చవానికి? అబ్బా ఫైర్ ల్యాండింగ్ అబ్బాయి కార్ది అయితే మొత్తం నాగరికి వచ్చి ఆగిపోయింది డైరెక్ట్. ఓకే ఇంకా చాలామందిని చంపేసినట్టున్నా. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోవాలి, నాకైతే రెస్ట్ తీసుకోవాలని ఉంది. సో ఫాస్ట్గా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి కొంచెం అయితే స్విమ్మింగ్ చేద్దాం. ఎండలు అయితే మండిస్తున్నాయి మొత్తం మంట. ఓకే దీన్ని కూడా వేసేద్దాం. ఈ కార్ని కూడా ఇంకెందుకు బ్లాస్ట్ అయితే చేసేద్దాం అన్నిటిని. బాబా ఒక స్పీడ్ వస్తుంది అబ్బా కార్ అయితే. దీని అయితే ఎట్లా ఇప్పుడు బుల్లెట్ బాబా ఏం ల్యాండింగ్ రా కార్ది మొత్తం. అన్ని ఫైర్ ల్యాండింగ్ లేనా మొత్తం, అంటే హోమ్ ల్యాండింగ్ ఏమీ లేవా కార్స్. ఓకే అబ్బా ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్లో దుంకుతే మొత్తం వాటర్ బయటకు రాలేదా? ఓకే ఒక్కసారి తీదేను ఒక డై అంతే, ఒక్క డబే. ఇప్పుడు ఏదో మెసేజ్ చంపుతుంది ఏంది? మెసేజ్ 3 టాస్క్ 3 స్టార్ట్ ఏ వార్ ఇన్ ద సిటీ అండ్ కిల్ ఆల్ పీపుల్స్, డూ కేర్ఫుల్లీ, డేంజర్. సో ఓకే మనమైతే సిటీలో ఒక వార్ అయితే స్టార్ట్ చేయాలంట. సో వార్ అంటే మనకి చాలా అది కాబట్టి మనమైతే ఇప్పుడు వార్ అయితే స్టార్ట్ చేద్దాం. క్యూరియాసిటీ అయితే బాగుంది మనకు వార్ మీద. సో అందరినీ అయితే వేసేద్దాం. సో పదండి. ఓకే లెట్స్ గో. ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేసేద్దాం వార్ని. సో ఆర్పిజి తీసుకుందాం. పదర బుల్లోడ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే చంపేద్దాం. సో ఇక్కడైతే మొత్తం ఇక్కడ పోలీస్ కార్స్, నార్మల్ కార్స్, ఇంకా మెంబర్స్ అందరినీ అయితే వేసేద్దాం ఇంకా. సో లేట్ లేకుండానే. బాబా మళ్ళీ ఒకటి వస్తుంది. మిస్ అయిపోయాను గైస్. సో అట్లా ఉరికొస్తుంటే బుల్లెట్ వేస్తే మొత్తం కార్ అయితే ఫైర్లో బయటికి స్కైలకి అయితే ఎగురుతుంది. అప్పుడైతే సూపర్ ఉంటుంది అబ్బా లిటరల్లీ. దీన్ని వేస్తలేదు. సో బుల్లెట్ అయితే తప్పుతుంది. అండ్ వేసేసాను, దిగిపోయాడు అబ్బా. ఓకే వేసాను గైస్. ఇంకెవరైనా వస్తున్నారా? ఇంకెవరైనా వస్తున్నారా? రావట్లేదా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వేసేద్దాం ఇంకా. రండ్రా చూసుకుందాం. నాకు ఆర్పిజి ఉన్నంత వరకు నన్ను చంపే మొగడు ఇంకా పుట్టే. అంటే ఆర్పిజి మన కంట్రోల్ లేకపోతే మనం కూడా ఇంకా అంతే. సో ఆర్పిజి మన మొగడు అయిపోద్ది ఇంకా ఒకవేళ మన కంట్రోల్లో లేకపోతే. సో దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ఆర్పిజి. ఓకే ఇంకేంది, ఇంకా బుద్ధి రాలేదు ఏంటి? ఇంక వస్తూనే ఉన్నారు ఏందబ్బా, సరిపోయింది. సో ఇంకా లంబోర్గినీస్, ఆడిసి వీళ్ళందరూ అయితే రావట్లేదు. సో వీళ్ళందరూ వస్తే వీళ్ళని కూడా వేసాడే. సో అందరిని ఇవ్వని పెట్టిన అందరిని చంపేస్తాం. రండ్రా చూసుకుందాం అంటుంటే ఎవరు రావట్లేదు ఏంది? ఆగిపోయారేటి అందరూ. సో ఇప్పుడైతే మనం కొంచెం ముందుకెళ్ళి అయితే స్టిక్కీ బాంబ్స్ అయితే చెలగాటం అయితే ఆడదాం. సో ఐ థింక్ మ్యాక్సిమం అయితే చచ్చిపోను. సో మ్యాక్సిమం అయితే చావడానికైతే వెనకడుగు ఇదేంటిది వేసేద్దాం. సో వచ్చిన వాళ్ళ నుంచి అక్కడ ఎవరు ఉన్నట్టు నేనే చచ్చిపోలే. సో ఫస్ట్ బుల్లెట్, సో సెకండ్ బుల్లెట్ కూడా చచ్చిపోలే. అంత భయం లేదండి రా. ముందు పడితే ఆర్పిజి బుల్లెట్ వచ్చి రాకెట్లు నింద భయం లేదు ఆ సిటీ వాళ్ళకి. మరి దారుణంగా ఉందబ్బా ఇది. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా వెళ్ళి. సో ఇప్పుడైతే పోలీస్ స్టేషన్ లోపలికైతే దుంకేద్దాం. సో అంటే వెళ్దాం అనమాట. సో ఇప్పుడైతే దుంకేయాలంతే. ఓకే సో పైనకైతే ఎగురుతాం అనమాట. ఇట్లా దిగుతాం. షిట్ మ్యాన్ ఇట్లనే. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ద జంపింగ్. సో మీరు కూడా మీ గోడలు అయితే దుంకకండి ఇట్లా. సో ఇట్లా పడతారనమాట. సో ఓకే లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఓకే కొంచెం ముందుకైతే వెళ్దాం. ఓకే ఇంకా మనమైతే ఆర్పిజి కాకుండానే వీళ్ళందరినీ అయితే ఫస్ట్ వేసేసి మనమైతే ఆర్పిజితోనైతే స్టిక్కీ బాంబ్స్తోనైతే చెలగాటం అయితే ఆడదాం. సో లోపల ఉన్న అయితే ఫస్ట్ వేసేద్దాం. సో వీనైతే వేసేద్దాం చిట్టిగానే. సో వీని కూడా ఓకే ప్రతిసారి అయితే వీళ్ళని వేసేయాలి, అదైతే ఆచారం అనమాట, మనమైతే పాటించాలన్నమాట. సో లోపల ఉన్నవానికైతే తగలట్లేదు. సో కొంచెం అయితే జాగ్రత్తగా వానికైతే ఇదైతే ఆర్పిజిని లోపలికైతే తీసుకెళ్ళి వాడిని అయితే వేసేయడమే. సో ఇష్టపెట్టేదే లేదు. సో చచ్చిపోవట్లేదు నేడు. రే చచ్చిపోవారా నువ్వు? లోపల ఉన్నైతే చంపేద్దాం ఇప్పుడు మనం. వాడు చావట్లేదు అబ్బా లిటరల్గా. వాడైతే ఎన్ని కొట్టాం వాడికి. సో మూడైతే ఆర్పిజి బుల్లెట్లు తీసాను ఆయన చచ్చిపోయాను. ఇప్పటికైనా వాడిని ఏదో చంపడం అబ్బా. వాడిని చంపేసి ఇక్కడి నుంచి వెళ్తాను నేను ఈరోజు ఎట్లా చేసి. వాడిని చంపడమే ఎట్టకెళ్ళకు. సో చంపేద్దాం అనమాట వాడిని. ఈయన చచ్చిపోవట్లేదు ఏంది వాడు? ఎంత ధైర్యం రా నీకు? చచ్చిపోవడం అబ్బా. ఇప్పుడు వచ్చిందబ్బా సాయిరామ్. ఓకే ఇలా మొగ్గును కూడా వేసేద్దాం ఇంకా. సో ఫాస్ట్ స్పీడ్ ట్యాక్. ఓకే ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోదాం ఇంకా. సో ఇక్కడైతే మనం స్టిక్కీ బాంబ్స్ అయితే వేసుకుందాం.
మళ్ళీ వచ్చారేంది నాకు అర్థం కాలేక అడుగుతాను. ఇంత ఎందుకు వస్తారు మళ్ళీని. ఓకే వీడిని కూడా వేల్చేద్దాం ఇంకా. సో ఇంకా కార్స్ వస్తే వాళ్ళని కూడా వేసేద్దాం. సో ఓకే ఇక్కడైతే స్టిక్ బాంబ్స్ అయితే కొంచెం అయితే చల్లగాటం అయితే ఆడాలి ఇప్పుడు మనం. ఇక్కడైతే స్టిక్ బాంబ్స్ అయితే ఫాస్ట్ ఇక్కడైతే పెట్టేసేద్దాం. సో కొన్ని అయితే ఇక్కడ అండ్ ఇక్కడ కొన్ని. సో ఇక్కడ ఫాస్ట్గా పెట్టారు. మళ్ళీ ఒక రచ్చిళ్ళు. సో బుల్లెట్ అయితే సౌండ్ వినిపిస్తున్నాయి నాకు. ఇక్కడ కొన్ని అయితే పెట్టేసేద్దాం ఫాస్ట్ కానీ మనం. సో ఇట్లా రౌండ్ ఒక క్యారెక్టర్ని అయితే దింపేద్దాం అబ్బా. ఇక్కడైతే సరిపోయింది. ఓహో ఇట్లా ఫాస్ట్ అయితే ఇక్కడ ఒక 10 to 20 పెడదాం. సో వీడైతే నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. సో ఒకసారి అయితే గన్ను పట్టుకుని అయితే వేసేద్దాం. పట్టించుకోవద్దబ్బా మనకైతే ఆ బుల్లెట్స్ అయితే తాగవు, ఎందుకంటే షీల్డ్ అయితే ఉన్నది కాబట్టి. సో అక్కడ కూడా కొన్ని అయితే సరదాగా అయితే వేసేద్దాం. సో ఓకే ఒక 2 3 4 ఓకే తలకాయ మీద ఇస్తానబ్బా డైరెక్ట్ని. ఇన్ని అయితే వేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిస్టల్ పట్టుకొని 1. సో 2 బుల్లెట్ చచ్చిపోవట్లేదబ్బా, సాగట్లేదు ఈయనకి. సరిపోయిందబ్బా సంబరం. సో వీడైతే చావట్లేదు. సో ఇంకొకటి అట్లే బుల్లెట్స్ అయితే కాల్ చేద్దాం. సో బుల్లెట్స్ కూడా ఎక్కువ లేవన్నమాట. ఏమో దగ్గర అయిపోవచ్చింది. సో ఫాస్ట్ అయితే చంపేసి స్టిక్కీ బాంబ్స్ని అయితే పేల్చాలి, ఎందుకంటే ల్యాండ్ మొత్తం అనేది పెళ్తుంది కాబట్టి. ఇక ఏ గేమ్తో అయితే ప్లాన్ చేద్దాం. ఓకే చచ్చిపోయాడు. ఇప్పుడైతే మనం అయితే స్టిక్కీ బాంబ్స్ని అయితే యాక్టివేట్ అయితే చేసేద్దాం. సో ఓకే అండ్ ఇక్కడ ఉంటే మనకి ఏం కాగా ఎట్లాగో. సో ఇప్పుడైతే యాక్టివేట్ అయితే చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే ఇప్పుడైతే పేల్చేద్దాం, ఎట్లాగో మనం చచ్చిపోం కదా. సో ఒక్కసారి అయితే యాక్టివేట్ చేసేద్దాం. అండ్ క్యారెక్టర్ పేరు అయితే నాకు తెలియదు. సో ఇట్లా మారిపోయాం మనం. సో క్యారెక్టర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక్కసారి అయితే గుద్దుదాం. వాట్ ద హెల్ గైస్, ఒక్క గుద్దుడికి మొత్తం అయితే పెరిగిపోతుంది అబ్బా. ఇది అబ్బా ఎంత పైనకి అయితే గుర్తుండు. సో కింద దుంకున అట్లనే వెళ్తా. ఓహో మొత్తం బ్లాక్స్ అయితే లేపేస్తుండు. ఇంత స్పీడ్ ఉడుతుంది ఏందబ్బా ఇడు. మొత్తం నార్మల్ లేదు కదా ఈయన పవర్స్. ఓకే ఇప్పుడైతే ఒక్కసారి ముందుకైతే వెళ్ళి పంచ్ అయితే చేద్దామన్నమాట. సో నార్మల్ గుద్దుతే కావట్లేదు, కొంచెం అయితే పవర్ అయితే యూజ్ చేసి మనమైతే గుద్దుతే ఇవన్నీ అయితే పలిగిపోతున్నాయి. సో ఒక్కసారి దీన్ని ట్రై చేద్దాం. సో దీనికైతే ఏం కావట్లేదు. సో ఒకసారి ముందుకెళ్ళి అయితే వీనైతే చంపేద్దాం అనమాట. ఒక్కటే కుద్దు. ఓకే చచ్చిపోలేడు, జస్ట్ కింద పడ్డాడు. ఇప్పుడు ఇక మన అసలైన పవర్ ఒక్కటే కుద్దు. అబ్బా 3 కార్డులు అబ్బా వరుసగా వెళ్ళిపోయినాయి పైనకి. మన దగ్గర షాడో క్లోన్ జుట్స్ కూడా ఉంది, అవి కూడా ట్రై చేద్దాం మనం. ఇప్పుడైతే ఒకసారి క్లోన్స్ అయితే చేద్దాం. సో కొంచెం దూరం వెళ్ళైతే మనమైతే గాల్లోకి కూడా ఎగరచ్చు అనమాట. ఇంత స్పీడ్ ఉరుకుతుంది అబ్బాయిడు. అబ్బో మొత్తం బైక్ అయితే 200 స్పీడ్ ఎట్లా ఉరుకుతుంది అట్లా ఉరుకుతుండు. ఒక్కసారి అయితే విని గుద్దున్నాయి. ఓకే పైనకి ఎగిరిపోయాడు అబ్బా వాడైతే. ఇప్పుడు వీడిని ఒక్కసారి ఇక్కడ ఓకే ఇక్కడ కూడా వెళ్ళిపోయింది పైనకి. సో కింద ఉన్న బ్లాక్స్ కూడా తీస్తాడు అనమాట మనోడు. ఇప్పుడైతే గాల్లో అయితే కుడదాం అనమాట. ఇప్పుడు కొంచెం మన పవర్ అయితే యూజ్ చేద్దాం. మొత్తం పవర్ అయితే ఇప్పుడు యూజ్ చేయబోతున్నాను నేను. ఇప్పుడు పవర్ ద 1 పంచ్. ఓకే మొత్తం పేలిపోతున్నాయి. ఇక్కడ వచ్చేటన నా పవర్స్ ఇంకా ఇంక్రీజ్ అయినాయి. మొత్తం పేల్చేయడమే సిటీని. ఇప్పుడు ఈ సైకిల్ మీద ఉన్నాడు బాగా ఈతలు కొడుతున్నాయి షాడోస్. ఓకే షాడోస్ అయితే బాగా వస్తలేవు, ఎందుకంటే ఎనర్జీ అయితే లేదు నా దగ్గర. ఇప్పుడైతే మళ్ళీ ఒక్కసారి 1 పంచ్ మన పవర్ అయితే యూజ్ చేద్దాం. వెళ్ళిపోయా బాడైతే. వీళ్ళందరూ బాగా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళందరూ. సో వీళ్ళందరినీ వేసేయడం ఇప్పుడు. సో మొత్తం నా పవర్స్ అన్నింటినైతే యూజ్ చేస్తాను ఇప్పుడు. ఆహా ఏంది మొత్తం అప్పంచలు బాగా తిరుగుతుండే సిటీలో. ఓకే ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి షాడో ప్లాన్స్ అయితే యూజ్ చేద్దాం. ఓకే మళ్ళీ ఒకసారి యూజ్ చేసిన. ఇప్పుడైతే కొంచెం అయితే ముందుకెళ్ళి అయితే మన పవర్స్ అయితే యూజ్ చేద్దాం మొత్తం. ఇప్పుడైతే మనం మొత్తం పవర్స్ అయితే ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఇక్కడైతే ఫస్ట్ అయితే కిందికి వచ్చేసి మళ్ళీ ఒకసారి అయితే మనం 1 పంచ్ ఒకసారి అయితే ప్రయత్నిద్దాం. ఒకసారి మళ్ళీ మొత్తం గాలి అయితే నిలుస్తుంటున్నాను నేను. సో ఒకసారి అయితే కిందికి అయితే దిగాలి ఇప్పుడు. మొత్తం పైనకి వెళ్ళి అయితే ఒక్కటేసారి కిందికి అయితే దుంకేద్దాం. సో ఇటు సిటీ మొత్తం బ్లాస్ట్ అయిపోవాలి ఇప్పుడు. ఇక్కడైతే కొంచెం ఎక్కువ ఇస్తున్నాడు, నేనైతే రక్తం కక్కాలి ఇప్పుడు. గట్లా మొత్తం ఐఎమ్ ఫుల్ వైలెంట్. సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మనం 1 పంచ్ అయితే యూజ్ చేద్దాం. ఫస్ట్ అయితే స్పీడ్గా దొరకాలి ఇప్పుడు నేను. మొత్తం 1 పంచ్ మొత్తం షాడోస్ అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే ఒక్కసారి మళ్ళీ ఒకసారి 1 పంచ్. 2 కార్స్ అయితే వెళ్ళిపోయినాయి. ఓకే ఇక్కడ ఏదో ఉందండి మొత్తం కాళ్ళు అయితే కప్పుకుంటున్నాయి. ఓకే